ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ప్రార్థనతో ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, మీ మహాప్రేమను బట్టి ఇంతవరకు సాయం చేశారు. మీ దివ్యమైన వాక్యము నీ బిడ్డలకి అందించడానికి తగిన కృప దయచేయండి. దుష్టుడు దూరపరిచి మీ వెలుగు ప్రసన్నత ఇక్కడ ఉంచండి. మీ ఆత్మ చేత నింపి వాడుకొని మహిమ పొందమని, అనేక ఆత్మల రక్షణ పొందినట్లు సాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా మనవులు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా అలుగనిదే ముందే, వాక్కును పంపగా జరుగనిదే ముందే, నీవు సెలవీయగా కలుగనిదే ముందే, వాక్కును పంపగా జరుగనిదే ముందే, సకలము నీదేనయ్యా ఓ శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా నీ సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీ ఉండగా ఎదురు చూవాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవరు, నా ముందు నీ ఉండగా ఎదురు చూవాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు కరుణించగా కాదను వా
బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా హల్లెలూయా దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం 30 అధ్యాయము 12వ వచనం. ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం వద్దు అని త్రోసివేసి వాక్యాన్నే త్రోసివేసే పరిస్థితికి వచ్చారు ఇశ్రాయేలీయులు అని చెప్పబడుతుంది. అందులో ప్రియమైన దేవుని బిడ్డలారా, బలాత్కారాన్ని కృత్రిమాన్ని నమ్ముకున్నారు. అది దేవుణ్ణి నమ్ముకోవలసిన వారు అయ్యుండి వారు కృత్రిమాన్ని బలాత్కారాన్ని నమ్ముకొని దేవుణ్ణి ఆధారం చేసుకోవడం మాని కృత్రిమాన్ని ఆధారంగా చేసుకున్నారు అని చెప్పబడుతూ ఉంది. మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేనిని నమ్ముకుంటున్నారు? బలాత్కారాన, కృత్రిమమున? దేనిని నమ్ముకోవలసిన దానిని నమ్ముకొనకూడని దానిని నమ్ముకొని దేవునికి దూరం అయ్యే స్థితిలో ఉన్నావా? మరి ప్రభుని ఆధారం చేసుకుంటున్నావా? లేకపోతే నీవు లోకాన్ని, కృత్రిమాన్ని, వ్యర్థమైన వాటిని, బలాత్కారాన్ని ఆధారం చేసుకుంటున్నావా? దేనిని నీవు ఆధారం చేసుకుంటున్నావో ఒకసారి నిన్ను గురించి నీవు ఆలోచన చేసుకోవాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ సౌలు అనే రాజుగారు దేవుని మాట అంటే దేవుని వాక్యం. దేవుడు అన్నాడు, అమాలేకీయులతో నీవు యుద్ధం చేయి, వారిని పూర్తిగా నాశనం చేయాలి అని చెప్పారు. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తాను అన్నాడు. కానీ ఆ మాట ప్రకారం చేయకుండా యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆయన చేసినది ఏమిటంటే, ఆ దేవుని మాటలను త్రోసివేసి
బలాత్కారాన్ని నమ్ముకున్నాడు. రెండవది కృత్రిమమును నమ్ముకున్నాడు. అక్కడున్న ఆ అమాలేకీయుల రాజుని, అక్కడ ఉన్న మనుషులలో బలమైన వారిని నమ్ముకొని వాళ్ళని ఉండనిచ్చి బలహీనులైన వారందరినీ నాశనం చేశాడు. ఇది దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను త్రోసివేశాడు సౌలు రాజు. అంటే ఈ రాజుగారు బలాత్కారాన్ని నమ్ముకున్నాడు, కృత్రిమాన్ని నమ్ముకున్నాడు. అయితే మరి దేని మీద అతను ఆధారపడ్డాడు అంటే దేవుని మాట మీద, దేవుని మీద ఆధారపడలేదు. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడకుండా తన సొంత ఆలోచన ప్రకారము అక్కడ ఆయన జరిగించి ఆ రాజుగారిని అక్కడ కొంత యవన వయసులో ఉన్నవారిని తీసుకొని తన పట్టణానికి వచ్చేసాడు. అయితే ప్రేమైన అద్దావని బిడ్డలారా, అతను చేసింది దేవుని వాక్య ప్రకారం కాదని వాక్యాన్ని త్రోసేశాడు. మరి నీ జీవితంలో సౌలు రాజుగారి వలె నీవు దేవుని వాక్యాన్ని త్రోసివేసి వ్యర్థమైన వాటిని, బలాత్కారాన్ని, కృత్రిమాన్ని నమ్ముకుంటున్నావా? దేవుడు వద్దన్న వాటిని నమ్ముకుంటున్నావా? దేవునికి విరోధమైన వాటిని నమ్ముకొని వాటిని ఆధారం చేసుకుంటున్నావా? ఎవరినైతే ఆధారం చేసుకోవాలో నీవు ఆయనను ఆధారం చేసుకోవడం మానివేసి సౌలు రాజు వలె దేవుణ్ణి ఆధారం చేసుకోవడం మానివేశావా సోదరి, సోదరుడా? ఇది దేవుని వాక్యాన్ని త్రోసివేయడం కాదా? దేవుని మాటల్ని పక్కన పెట్టేయడం కాదా? నీవు నీ ఇష్ట ప్రకారం నడుస్తూ ఉన్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావా? సోదరి, సోదరుడా, ఆలోచన చేసుకో. దేవుణ్ణి ఆధారం చేసుకోవలసిన నీవు ఆయన ఆధారం చేసుకోలేకపోతున్నావా? కనుక ఏ స్థితిలో ఉన్నావు? దేనిని ఆధారం చేసుకుంటున్నావు? బలాత్కారాన్న, లోకాశలన, శరీర కార్యాలన, కృత్రిమైన వాటిని ఆధారం చేసుకుంటున్నావు. వాటిని నమ్ముకుని వాటిని ఆధారం చేసుకుంటున్నావు. నిన్ను సృష్టించిన, నిన్ను పుట్టించిన, నిన్ను రక్షించిన దేవుణ్ణి ఆధారం చేసుకోలేకపోతున్నావా? నిన్ను విమోచించిన దేవుణ్ణి ఆధారం చేసుకోవడం మానివేశావా సోదరి, సోదరుడా? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అబ్రహాము గారు ఉన్నారు. ఆయన్ని దేవుడు విమోచించాడు. అబ్రహాము గారిని దేవుడు పిలవగానే అబ్రహాము గారు బలాత్కారాన్ని, కృత్రిమమును నమ్మడం మానివేసి ఆయన దేవుని వాక్యాన్ని నమ్మాడు. దేవుని మాట నమ్మాడు. ఆ మాట చొప్పున చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు అబ్రహాము గారితో మాట్లాడినప్పుడు ఆయన మాటలను అబ్రహాము గారు నమ్మాడు. అబ్రహామా, అబ్రహామా అని దేవుడు పిలిస్తే ఆ మాటలు నమ్మాడు. ఆ మాటల్ని, ఆ వాక్యాన్ని నమ్మాడు గనుక ఆయన దేవుని నమ్ముకున్నాడు, దేవుని వాక్యాన్ని నమ్ముకున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, అబ్రహాము గారి వలె మీరు దేవుని వాక్యాన్ని నమ్ముకుంటున్నారా? దేవుణ్ణి నమ్ముకుంటున్నారా? దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారా? వాక్యం సత్యమని ఆ వాక్యం మీద మనస్సు పెట్టి ఆ వాక్యాన్ని నమ్ముకుంటున్నారా? వాక్య ప్రకారం చేయడానికి ఇష్టపడుతున్నారా? లేకపోతే మీ స్వచిత్త ప్రకారం చేయడానికి లోకములో గొప్పతనాల్ని వెతుకుతూ గొప్పవారి వలె నటించాలని ఒకవేళ నువ్వు తలస్తున్నావేమో. నీవు దేవుని వాక్యాన్ని నమ్ముకుంటే మంచిది. కారణం సౌలు రాజు వలె దేవుని వాక్యాన్ని త్రోసివేయవద్దు. త్రోసివేశాడు సౌలు రాజు. అందుకే ఈనాడు దేవుని వాక్యాన్ని త్రోసివేసే స్థితిలో
నీవు కూడా సౌలు రాజు వలె ఉన్నావేమో. ఏ స్థితిలో నీవు ఉన్నావో ఒక్కసారి నీవు ఆలోచించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. సౌలు రాజు వాక్యాన్ని త్రోసివేశాడు, కృత్రిమాన్ని నమ్ముకున్నాడు, బలాత్కారాన్ని నమ్ముకున్నాడు. దేవుని మీద ఆధారపడనందువలన యుద్ధములో ఆయన కుమారులు కూడా ఒకే రోజున మరణించడం జరిగింది. అంత భయంకరమైన పరిస్థితి ఆ కుటుంబానికి, ఆ రాజుగారికి ఎదురవడానికి గల కారణం దేవుని వాక్యమును, దేవుని మాటలను నమ్మకపోవడమే. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని వాక్యాన్ని నమ్మాలి, మనుషులు నమ్మొద్దు, రాజులు నమ్మొద్దు. దేవుడి వాక్యం ఉంది. మనుషులు నమ్మడం కంటే, రాజులు నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కనుక నీవు దేన్ని నమ్ముకుంటున్నావు? దేవుణ్ణి నమ్ముకుంటే నీకు మేలు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, మనుషుల్ని నమ్ముకుంటే ఏ మేలు కలగదు. దేవుణ్ణి నమ్ముకుంటే వారికి మేలు కలుగుద్ది. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, అభివృద్ధికరంగా ఉంటాయి, దేవునికి మహిమకరంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. అంతేగాని ఒక మనిషిని లేదా మనుషుల్ని నమ్మడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనుషులు ఏ పాటివారు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. అట్టి మనుషులు నమ్ముకొని అట్టి మనుషుల మీద ఆధారపడుతున్నావా సోదరి సోదరుడా? సౌలు రాజు అగగు అనే ఆ రాజు మీద, అక్కడ ఉన్న యవనస్తుల మీద నమ్మకం పెట్టుకున్నాడు, ఆధారపడ్డాడు. వాళ్ళు అతనికి భవిష్యత్తులో ఉపయోగపడతారు అనుకున్నాడు. లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని, దేవుని మాటల్ని నమ్మని అతని జీవితంలో అతనికి మేలుకరంగా ఉపయోగపడలేదు. కానీ అతని నాశనానికి కారకులయ్యారు వాళ్ళే. అతని నాశనానికి కారకులయ్యారు. చివరికి అమాలేకీయుడే వచ్చి సౌలు రాజుని యుద్ధ భూమిలో చంపాడు. చూసారా? ఎవరినైతే కాపాడాడో, దేవుడు చెప్పిన మాట వినకుండా కాపాడాడో, ఆ అమాలేకీయుడే వచ్చి అతన్ని చంపడం జరిగింది. తాను చేసినది, తాను త్రవ్విన గుంటలో తానే పడ్డాడు. ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే లోకాన్ని ఆశించి నమ్ముకుని గుడ్డి నమ్మకాలు పెట్టుకోవద్దు సోదరి సోదరుడా. గుడ్డి నమ్మకాలు పెట్టుకుని మనుషులు నమ్ముకొని మోసపోకండి. ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి, నమ్మకమైన బిడ్డలుగా దేవుని యందు నమ్మకం కలిగి ఉండండి. దేవుణ్ణి నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు. కనుక దేవుణ్ణి నమ్ముకోండి, మనుషుల మీద ఆధారపడకండి. మనుషులను నమ్ముకొని మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తప్పిపోవద్దు. అయితే అబ్రహాము గారు ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటల్ని నమ్ముకున్నాడో, నీవు లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళమంటే ఆ మాటలు నమ్మి బయలుదేరాడు. దేవుని మాట ప్రకారం ఆ మాట నమ్మి బయలుదేరి వెళ్ళాడు. అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా దేవుని కృపను పొందుకున్నాడు అబ్రహాము గారు. ఆ అబ్రహాము గారు దేవుని మీద ఆధారపడ్డాడు. పూర్తిగా దేవుని మీద ఆధారపడినందువల్ల మరి తండ్రి కూడా అతనికి సహాయపడలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తండ్రి అన్నాడు, ఈ హారానే బాగుంది, పంటలు బాగా పండుతున్న శ్రేష్టమైన భూభాగంలా కనబడుతుంది, ఇక్కడ పంటలు ఉన్నాయి, మేత ఉంది, ఇక్కడే మనం ఉంటే మంచిది అన్నాడు. కానీ దేవుడు అక్కడ ఉండమని చెప్పలేదు. ఆయన కనాను దేశాన్ని స్వాచ్ఛంగా ఇవ్వడానికి దేవుడు కోరుకుంటే అబ్రహాము గారు తండ్రి గారు అంటున్నాడు, తెరహు ఇదే బాగుంది అన్నాడు. ఒకవేళ నీ దృష్టికి లోకం, మనుషులు, లోక సంబంధులు వాళ్ళు చెప్పే మాటలు నీ హృదయానికి హత్తుకొని ఇదే బాగుంది అని నీవు అనుకుంటే నువ్వు మోసపోతావు.
నీవు మోసపోయానని తెలుసుకునేటప్పటికి నీ జీవితం అంతా జీరో అయిపోతుంది. జీరో అయిపోయిన తర్వాత నీవెందుకు పనికొస్తావు? అంతా పోయి జీరో అయిన తర్వాత వాడు ఏమీ బాగుపడతాడండి? దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా జీరో అవడానికి దేవుడు నిన్ను పిలవలేదు, నిన్ను ఎన్నుకోలేదు, నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. నిన్ను హీరోగా ఉంచడానికే దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన బిడ్డగా ఉండడానికే నీవు లోక సంబంధిగా, శరీర సంబంధిగా మనుషుల మీద ఆధారపడతావని ఆయన నిన్ను రక్షించలేదు, నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకు ఈ వ్యర్థమైన వాటిని నీవు ఆశిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సౌలు రాజు వలె నీవు లోకాన్ని నమ్ముకున్నావా? మోసపోతావు. నీ జీవితం శ్రేష్టమైందిగా ఉండద్దు. చివరికి ఇక్కడ అబ్రహాము గారి సంగతి చూస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు వాక్యాన్ని నమ్మాడు, దేవుడు చెప్పిన మాటలు నమ్మాడు, బయలుదేరాడు. మధ్యలో అతని తండ్రి చెప్పిన మాట వలన కొంతకాలం ఆలస్యమైంది, కానీ ఆయన మాత్రం అక్కడ నుండి దేవుని మాట కొరకే కనిపెట్టాడు. కానాను దేశములో అడుగు పెట్టాడు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో ఎన్నో ఆటంకాలు, శోధనలు, అడ్డులు వస్తాయి. ఆ అడ్డులు, ఆటంకాలు, శోధనలు, వ్యాధులు, బాధలు, కష్టాలు వచ్చినా వాటిని చూచి ఆగిపోకూడదు. ఆగిపోతే నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలుగుద్ది, నీ విశ్వాస జీవితానికి శ్రమ కలుగుద్ది, శోధన కలుగుద్ది. అందుకే లోక సంబంధిగా దేవుని పిల్లలు మాట్లాడకూడదు, శరీర సంబంధులుగా మాట్లాడకూడదు. దేవుని పిల్లలు దైవ భయంతో వారు మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమ వచ్చినట్లుగా మాట్లాడాలి. మన మాటలు ఏపాటివి, మనం ఏపాటి వారం. మన మాటలు కాదండి దేవుని బిడ్డలారా. దేవుని మాట మీద ఆధారపడిన అబ్రహాము గారి వలె దేవుని మాట మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడిన బిడ్డలు ఎవ్వరు కూడా నష్టపోరు. దేవుని మీద ఆధారపడిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. లోకములో ఏ మనుషుల వల్ల ఆశీర్వాదం పొందలేం. పిల్లల వల్ల కానీ, భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, రక్త సంబంధుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, భక్తుల వల్ల కానీ ఆశీర్వదించబడతామని తలంచకండి. ఆశీర్వదించేవాడు దేవుడే. ఆయన వల్లనే ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము గారు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్గాన్ని విడిచిపెట్టి మార్గము కాని దానిని ఎందుకు ఎన్నుకుంటున్నావు? ఎందుకు ఆలోచించుకుంటున్నావు? ఎవరు నిన్ను ఉద్ధరించారు? ఉద్ధరించేవాడు యెహోవాయే, ఉద్ధరించేవాడు దేవుడే. ఆ దేవుని మీద ఆధారపడు. నీ జీవితానికి ఆశ్రయం ఉంటుంది, నీ జీవితానికి మేలుంటుంది. ఎవరు నీకు తోడుగా ఉన్నా, తోడుగా లేకపోయినా ఆయన మీద నీవు ఆధారపడితే ఆయన నీకు ఆశ్రయంగా ఉండి, నీకు ఆధారంగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. నిన్నెన్నడు విడవడు, ఎడబాయడు. అబ్రహాము గారి జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆయన్నే ఆధారం చేసుకున్నాడు. అందుకే అబ్రహాము గారికి ఆ స్వాచ్ఛంగా కానాను దేశాన్ని ఇచ్చాడు, అతన్ని విమోచించాడు. అబ్రహాము గారిని విమోచించిన దేవుడు, అబ్రహాము గారిని ఆశీర్వదించిన వాడు దేవుడే. ఎవరూ ఆశీర్వదించలేదు. అలా అయితే అబ్రహాము గారు అన్నారు, ఇదిగో సొదొమ గొమొర్రా రాజులతో అన్నాడు, మీరెవరు నన్ను అభివృద్ధి చేశారని మీరు చెప్పుకొనకుండా ఉండాలంటే ఈ యుద్ధము వల్ల వచ్చిన ఆస్తిలో నాకేదీ అక్కర్లేదు, దోపిడి సొమ్ము వల్ల నాకేం అక్కర్లేదు. నీవు రేపొద్దున్న నేనే ఇతన్ని అభివృద్ధి చేశాను అంటావని సొదొమ గొమొర్రా రాజులతో చెప్పాడు అబ్రహాము గారు. నన్ను దేవుడు అభివృద్ధి చేశాడని, నా దేవుడే నన్ను ఆశీర్వదించాడని నేను ఎరుగుదును, ఆయన వల్లే నేను అభివృద్ధి చెందానని అందరూ చెప్పుకోవాలి. అంతేగాని మీరు మమ్మల్ని గొప్పవానిగా చేశారు అని ఎవరు చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ మాట నువ్వంటే నన్ను ఆశీర్వదించిన వాడు ఎంత బాధపడతాడు?
నన్ను దీవించిన వాడు ఎంత బాధపడతాడు? నన్ను అభివృద్ధి చేసిన వానికి నేను మహిమ తెచ్చిన వాడిని అవను. నన్ను ఆశీర్వదించిన వాడిని నేను పక్కకు పెట్టేస్తే నా దేవుడు ఎంత బాధపడతాడు? అలా జరగడానికి వీల్లేదు. ఏమి నాకు అక్కర్లేదని తీసుకోలేదు. యుద్ధం చేశాడు కానీ ఏది తీసుకోలేదు. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, అబ్రహాం గారి వలె మీరు దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని మీద ఆధారపడండి. తప్పకుండా మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతటి గొప్ప దేవుడు యేసయ్య. ఆయన యందు విశ్వాసం ఉంచండి. అందుకే నిర్గమకాండం 23:13 వచనంలో చూస్తే దేవుని మాటలు జాగ్రత్తగా గైకొనండి. సౌలు రాజు గైకొనలేదు, అబ్రహాము గారు గైకొన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. సౌలు గైకొనలేదు. సౌలు తన మరణానికి తానే ఉత్తరవాదైపోయాడు. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, దేవుని మాటల్ని ఎవరు జాగ్రత్తగా గైకుంటారో వారు అబ్రహాము గారి వలె ఆశీర్వదించబడతారు, అభివృద్ధి అవుతారు. ఏమండి, ఒక మనిషి నిన్ను ఎలా అభివృద్ధి చేస్తాడు? ఒక వ్యక్తి నీ జీవితంలో భాగం పంచుకోవచ్చేమో కానీ నిన్ను ఆశీర్వదించలేరు. ఏ వ్యక్తి వలన నీవు అభివృద్ధి చెందలేవు. ఎవరో వచ్చి నీకు సహాయం చేయడం ఏంటి? ఏ వ్యక్తి నీకు సహాయం చేయడు. నిన్ను మోసం చేస్తాడు, ఉన్న దానిని ముంచుతాడు. ముంచిన తరువాత నీవు ఇక పైకి తేలవు. జాగ్రత్త. నీవు దేవుని మాటలు నమ్మడం లేదో, మనుషుల మాటలు నమ్ముతున్నావేమో, జాగ్రత్త పడు. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, దేవుని మాటల్ని జాగ్రత్తగా వినండి, నమ్మండి, గైకొనండి. అబ్రహాము గారి వలె మీరు నమ్ముకుంటే, ఆయన మాటల మీద ఆధారపడితే ఆశీర్వదించబడతారు దేవుని చేత. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దేవుని మాటల్ని అంగీకరించాలి. అయ్యా, చాలామంది జీవితాల్లో తల్లిదండ్రుల మాటల్ని అంగీకరించడం లేదు. కుమారులు కానీ కుమార్తెలు కానీ స్వతంత్రులమైపోయాము, మాకు నోరుంది, మాటలు మాట్లాడగలం, తెలివైన వాళ్ళమని మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, వ్యర్థమైన వాటిని మాట్లాడుతూ వారు తెలివిని ప్రదర్శిస్తూ ఉన్నారు. తెలివితేటలు ఎక్కువైపోయినాయండి కడవర దినాల్లో. పిల్లలు తల్లిదండ్రుల కంటే గొప్ప తెలివైన వారు అనుకుంటూ వారు తెలివిగా మాట్లాడుతున్నారు అబద్ధాలతో. అవి ఎవరు నమ్ముతారు? మనుషులు నమ్ముతారేమో కానీ దేవుడు నమ్మడు వాళ్ళ మాటలు. దేవునికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా ఆశీర్వదిస్తాడో, ఎలా అభివృద్ధి చేస్తాడో, ఎలా దీవిస్తాడో ఆయన మాత్రం ఆయనకు తెలుసు. ఆయన చేస్తాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. మీలో ఎవరిని నేను విడిచిపెట్టేవాడిని కాదని ప్రభు చెప్తే ఆ ప్రభు మాట నమ్మడం మాని లోకం వైపు మనం ఎందుకు చూడాలి? ఎవరు మనకి అభివృద్ధిని కలిగించలేరు, దేవుడే. కనుక ప్రేమాన్ని వద్దామని బిడ్డలారా, ఆయన మాటలను అంగీకరించండి, ఆ మాటల ప్రకారం నడవండి. అబ్రహాము గారి వలె ఆశీర్వదించబడతారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే మనస్సులో దేవుని వాక్యమునకు చోటు లేదంట వారికి. అలాంటి ప్రజలు ఉన్నారన్నాడు దేవుడు, అలాంటి మనుషులు ఉన్నారంటున్నాడు. ఇలాంటి మనుషుల్లో దేవుని వాక్యానికి చోటు ఉండదు, దేవునికి చోటు ఉండదు. అయ్యా కఠినం చేసుకోవద్దు మనస్సుని. దేవుని వాక్యానికి చోటివ్వండి, దేవునికి చోటివ్వండి. మీ మనస్సుల్లో దేవునికి చోటివ్వండి, దేవుని వాక్యానికి చోటివ్వండి. ఈనాడు దేవుని వాక్యానికి దేవునికి చోటివ్వని వారిగా ఉన్నారండి. కారణం, మా తెలివి ఉంది, తెలివికి చోటిస్తున్నారు. వారి సొంత జ్ఞానానికి చోటిస్తున్నారు, స్వనీతికి చోటిస్తున్నారు. మేము మేధావులం అనుకుంటున్నారు. ఎందుకు పనికొస్తుంది నీ మేధావితనం ఎందుకు పనికిరాదని దేవుడు అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం అంటాడు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారికి పాటి జ్ఞానం కలదు. చూడండి, వాక్యమే ఉంది లేదని కాదు, వాక్యంలో ఉన్న సంగతి చూడండి. యెహోవా వాక్యాన్ని నిరాకరించేవాళ్ళు ఏ పాటి జ్ఞానం కలిగిన వాళ్ళండి? దోమను పెట్టారా?
దేవుని జ్ఞానం కలిగి ఉండండి. మీ జ్ఞానం ఏర్పడేది అనుకుంటున్నారు. ఒకవేళ మీ జ్ఞానాన్ని నమ్ముకుని మీరు మోసపోతున్నారేమో. ఏదో ఒక రోజున మీ జ్ఞానం మిమ్మల్ని మోసం చేస్తుంది. ఆ మోసంలో నుంచి మీరు బయటపడలేరు. మీరు ఎంత బాధపడాల్సి వస్తుందో. మీ జ్ఞానం మిమ్మల్ని బాగు చేయదు, అభివృద్ధి పరచదు. దేవుడే ఆయన చేతి క్రింద మీరు అణిగి మణిగి ఉంటే ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు, వర్ధల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యానికి మనసులో చోటివ్వండి. అబ్రహాము గారు మనసులో చోటిచ్చాడు. సౌలు రాజు మనసులో దేవుని మాటలకు చోటివ్వలేదు వాక్యానికి. అందుకే ఆయన జీవితం భ్రష్ట జీవితంగా మారిపోయింది. ఏమంటే మీరు తల్లిదండ్రుల మాట వింటే దీర్ఘాయుష్మంతులు అవుతారు. తల్లిదండ్రుల మాట వింటే అభివృద్ధి చెందుతారు. దేవుడు అన్నాడు, నీ తండ్రిని తల్లిని సన్మానించమన్నాడు. తండ్రి మాట తల్లి మాట వినని నీ జీవితంలో నీవు ఎలా అభివృద్ధి చెందాలనుకుని నీ సొంత ఆలోచనలతో ఉన్నావు సోదరి సోదరుడు. తల్లిదండ్రులని గౌరవించని వాని జీవితం ఏ పాటి జ్ఞానం కలిగిందండి? ఇది ఎందుకు పనికొస్తుందంటే వాళ్ళ జ్ఞానం, వాళ్ళ తెలివితేటలు ఎందుకు పనికొస్తాయి? తల్లిదండ్రులను గౌరవించు. ఆ తల్లిదండ్రులు లేకుండా నీవు వచ్చావా? నీ ఎంతటి వచ్చావా? ఎవరు వచ్చారు? ఎలా వచ్చావు నువ్వు? దేవుడు నీ తల్లిదండ్రుల ద్వారా నిన్ను భూమి మీద జన్మింపజేశాడు. ఆ తండ్రిని తల్లిని గౌరవించడం చేత కాదు నీ ముఖానికి? బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఎందుకు పనికొస్తావు నువ్వు? దేనికి పనికొస్తావు నువ్వు? దేవుడు నిన్ను పనికొచ్చే వ్యక్తిగా చేస్తే ఆయన మాటే నీవు వినలేకపోతున్నావు. ఈ ఆజ్ఞనే నీవు తప్పిపోతూ ఉంటే దేవుని వాక్యాన్ని ఎక్కడ వింటున్నా? దేవుని వాక్యాన్ని ఎక్కడ అనుసరిస్తున్నా? అంటే తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం రాని దౌర్భాగ్య జీవితం నీకు ఉందన్నమాట. వాళ్ళని గౌరవించలేని, వాళ్ళని గురించి మరి నువ్వు సన్మానించలేని స్థితిలో ఉంటే నిన్ను ఎవరు సన్మానిస్తారు? అసలు నీ తండ్రి తల్లిని నీవు గౌరవించలేనప్పుడు నిన్ను ఎవడు సన్మానిస్తాడయ్యా? నిన్ను ఎవరు గౌరవిస్తారయ్యా? ఎవరిని బట్టి నీకు ఈ గౌరవం దేవుడిచ్చాడు? ఎవరిని బట్టి దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడు? నీకు ఈ స్థితి ఎక్కడది? దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవుగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా తల్లిదండ్రులను గౌరవించు. ఆయన చెప్పిన ఆజ్ఞది. ఆ ఆజ్ఞనే నీవు పాటించకపోతే నీవెలా ఆశీర్వదించబడతావు? దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు ఇక్కడ, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మంచి మనస్సును మీరు కలిగి ఉండండి. అది అబ్రహాము గారు కలిగి ఉన్నాడు. సౌలు రాజు కలిగి ఉండలేదు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అబ్రహాము గారు కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారు కలిగిన మంచి మనసు కలిగి ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. కనుక ఇతరుల మీద ఆధారపడితే నీ బతుకు నాశనం చేస్తారు. నీవు అహాబు రాజులా మారిపోతావు. జాగ్రత్త. అహాబు రాజు దేవుని మాట వినలేదు. ఆయన మాటలను త్రోసివేశాడు. అతని నాశనాన్ని అతనే తెచ్చిపెట్టుకున్నాడు. అహాబు రాజు కూడా యుద్ధంలో చంపబడ్డాడు. ఆ రాజుగారు యుద్ధంలో చంపబడ్డానికి కారణం ఆయన దేవుని మాట వినలేదు. దేవుని వాక్యాన్ని త్రోసేశాడు. జాగ్రత్త. మనుషులు నమ్ముకొని దేవుని వాక్యాన్ని త్రోసేది. దేవుని వాక్యానికి లోబడు. ఆయన బిడ్డగా జీవించు. నీవు ఆశీర్వదించబడతావు. నీవు ఏది చెప్పినా నమ్మేయడానికి మనుషులు ఏమన్నా గొర్రెలు అనుకున్నావా? అందరికీ తెలుసు. అందరూ వింటారు. నీవు చెప్పే ప్రతీది కూడా దేవుని చిత్త ప్రకారం అయి ఉండాలి. నీ మాటలు ఎవరు పడితే వాళ్ళు నమ్మేస్తారు అనుకోవద్దు. ఎవరు నమ్మరు. జాగ్రత్త. దేవుని మాటల్ని నీవు ప్రకటించు. దేవుని చిత్త ప్రకారం చేయి. మనుషులను గొప్ప చేయకో. మనుషులను గొప్ప చేసావా నీవు గోతులో పడిపోతావు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు కలిగి తల్లిదండ్రులకు లోబడి ఉండో.
నువ్వు ఆశీర్వదించబడతా, దీవించబడతా. నీవు దీర్ఘాయుష్కాలం బతుకున్నంత కాలమే కాదు, దీర్ఘాయుషిస్తాడు దేవుడు. అందుకే వాక్యాన్ని త్రోసివేశాడు సౌలు రాజు. బలాత్కారాన్ని నమ్ముకున్నాడు, అలాగే కృత్రిమాన్ని నమ్ముకున్నాడు. ఆ అగగు రాజుని, అమాలేకుల రాజుని, ఆ మనుషులను నమ్ముకున్నాడు, మోసపోయాడు. యుద్ధములు అమాలేకుడి చేత చంపబడ్డాడు. జాగ్రత్త, ప్రేమనద్దామని పెట్టారా. అందుకే దేవుని అబ్రహాము గారు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాంటి విశ్వాసం కలిగి, అలాంటి నమ్మకం కలిగి ప్రభు బిడ్డగా జీవించండి. దేవుడి వాక్యం దీవించు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము నాయన, ప్రేమగల తండ్రి, మీ దివ్యమైన వాక్యము నాయన కొన్ని నిమిషాలు మాత్రమే నీ బిడ్డల ముందు ఉంచడానికి సాయం చేశారు అయ్యా. ఈ మాటలు వారి హృదయాలు ముద్రించండి. వాక్య ప్రకారం బిడ్డలు నడుచున్నట్లుగా అబ్రహాము గారు వలె నాయన నీ బిడ్డల వాక్యాన్ని నమ్మి, మీ మాటలు నమ్మి నాయన మీ మీద ఆధారపడిన అబ్రహాము గారు వలె జీవించడానికి బిడ్డలు సిద్ధించండి. సౌలు రాజు అయితే మీ మాటల్ని త్రోసివేశాడు. సౌలు రాజు నాయన మిమ్మల్ని నమ్మలేదు, అందుకే భ్రష్టుడైపోయాడు. అయ్యా, మీ ఇష్టానికి లోబడి, మీ చిత్తానికి లోబడి, మీ మార్గంలో నడవడానికి, మీ నామమును బట్టి నడవడానికి బిడ్డలందరినీ సిద్ధం చేసి మహిమ పొందమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమేన్.